హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో అందరూ ఇష్టపడే బాదుషాలని ఎలా హెల్తీగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో చూసే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ముందుగా మనము ఒక కప్పు గోధుమ పిండిని జల్లించి పెట్టుకోవాలి. అందులోనే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని చక్కగా కలపాలి. ఈ బాదుషాలు చేయడం చాలా ఈజీ అండి, ఎవరైనా చేయొచ్చు. ఇదైతే మా అల్లుడు చేసి నాకు పంపించాడు. చాలా రోజులైంది వాడు చేసి పంపించి. అందుకే నేను ఈ బిజీ ఉండడం వల్ల నేను అవన్నీ పోస్ట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు పెడుతున్నాను. సో మనము ఉప్పు కలిపిన దాంట్లో కొంచెం ఏదైనా ఆయిల్ కొంచెం అలా వేసేసి దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. మామూలుగా అయితే బయట మనకి మైదా పిండితో చేస్తారు. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాం అనమాట. నిజంగా అండి, ఇవైతే నేను ఫర్ ద ఫస్ట్ టైం, అంటే చిన్నపిల్లలు చేయడం అంటే నేను ఇప్పుడే చూస్తున్నాను. మా అల్లుడు మా ఇంట్లో వాడు చేయడం, నేను చేసినా కూడా అంత బాగా రావు, కానీ వీడు అయితే చాలా పర్ఫెక్ట్గా చేశాడు. టేస్ట్ కూడా చాలా బాగుండింది. తర్వాత మనము ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిని మనం ఇలా ముద్దలాగా చేస్తే అది ఆ ముద్దలా రావాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా కలుపుకున్నట్టు మనం ఆయిల్ కానీ ఏది కానీ. ఆ తర్వాత కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ దాన్ని పూరి పిండి కంటే కొంచెం గట్టిగా అంటే చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో మా అల్లుడు చేస్తున్నాడండి. నాకు ఇది భలే ఆశ్చర్యం వేసింది. నాకు అంటే నేను దీనిని ఒక ఫుడ్ రిలేటెడ్ వీడియో లాగానే కాకుండా వ్లాగ్ కూడా చెప్తున్నాను. నేను వ్లాగ్ కూడా చేస్తాను కాబట్టి అలానే చెప్తున్నాను అనమాట. దీనిని చక్కగా కలుపుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. మొత్తంగా కలుపుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. పిల్లలు ఈ మధ్య నిజంగా చెప్తున్నానండి, బ్యాక్గ్రౌండ్లో మీకు ఇది చూపిస్తూనే అన్నీ చెప్తాను, అలానే వంట కూడా చూపిస్తానులేండి. ఏంటి సోది అని అనుకోవద్దు. ఇలా చక్కగా కలుపుకొని అలా కొంచెం నొక్కితే అలా మనకు లోపలికి పోయేలా పెట్టుకొని ఒక గిన్నెని కవర్ చేస్తే అలా పెట్టాలి. ఆ తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ మనం రెడీ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ కోసం వాడైతే 2.5 కప్పుల దాకా వేసుకున్నాడండి. దగ్గర ఒక 200 గ్రామ్స్ అనుకోండి. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి, మీకు ఇష్టపడే రుచిని బట్టి అలా వేసుకోండి. ఇదైతే వాడు యూట్యూబ్లో చూసే మళ్ళీ చేశాడంట. సో దీనిని ఒక గిన్నెలో వేసేసుకొని మళ్ళీ అందులోనే మనం ఎన్ని వాటర్ తీసుకుంటున్నామో, ఎంత షుగర్ తీసుకున్నామో అన్నే వాటర్ తీసుకొని షుగర్ సిరప్ లాగా తయారు చేసుకోవాలి. అంతకంటే కొంచెం వాటర్ తక్కువ తీసుకున్నా పర్లేదండి. మనకి జామున్లు అంటే ఇవి ఉంటాయి కదండి బాదుషాలు, జామున్ లాగా కాకుండా కొంచెం తక్కువగా మనం షుగర్ సిరప్ చేస్తే సరిపోతుంది. దీనిని అంతా మనం మరిగించుకోవాలన్నమాట. చక్కగా మరిగించుకొని మనం తీగ పాకం అంటారు కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలా చేయాలి. మనకు నత్తి అలా మీరు కంగారు పడిపోకండి. దీనిని అలా చేసేస్తే చక్కగా ఉడికిపోతుందండి. నిజం చెప్తున్నాను, నేను చేసిన కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయను, వాడైతే చాలా బాగా చేశాడు. సో మీరు ఇదే టైంలో కొంచెం మీడియం మంట మీదనే మనం షుగర్ సిరప్ వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇదే టైంలో మీరు ఇలాచి పొడి కూడా వేయచ్చు. వాడు వేయలేదు అనుకుంటానండి, అసలు వేయలేదు. ఇలాచి పొడి వేస్తే ఇంకా బాగుంటుంది. స్వీట్స్లో కంపల్సరీ ఇలాచి అనేది మెయిన్ అనమాట, మెయిన్ ఇంగ్రీడియంట్. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా, దీనిని పక్కన పెట్టేసుకున్నాడు వాడు. పక్కన పెట్టేసుకొని దాన్ని కొంచెం చల్లారబెట్టేసరికి మనం ఈలోపు బాదుషాలను తయారు చేయాలన్నమాట. దీనికోసం మనం ఏం చేయాలనంటే, ముందుగా మనం కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఇలా గట్టిగా నొక్కేసి దానిని ఒక్కొక్క చిన్న మనకు పూరి సైజ్ అంత పిండి తీసుకొని దానిని గుండ్రటి గోళీలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని అన్నీ కూడా అలానే చేయాలన్నమాట. ఎంత బాగా చేశాడండి. నాకు నిజంగా చెప్తున్నాను కదా, ఈ మధ్యకాలంలో వీడియోలు ఎక్కువై నేను పెట్టలేదు, కానీ పాపం వాడు 1 మంత్ బ్యాక్ చేసి పంపించాడు నాకు. అసలు పిల్లలు ఇంత క్రియేటివిటీగా ఎలా తయారవుతున్నారో నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. నేను చేసేదాన్ని, కానీ వంటలు చేసేసరికి నాకు ఓపిక నశించేది నా చిన్నప్పుడు. కానీ ఇంతవరకు ఇంత పర్ఫెక్ట్గా ఎలాంటి స్వీట్స్ అయితే నేను చేయలేదు. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా నేను ఎన్ని చేసినా కూడా అవి ఫెయిల్ అవుతూనే ఉంటాయి, కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే ఎప్పుడు చేయలేదు. సో మనం అవన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ మనము కొంచెం దీనిని ఫ్లాట్ చేసేసి 2 వైపులా కొంచెం నొక్కి ఇలా బాదుషా షేప్ వచ్చే విధంగా పెట్టాలి. అన్నింటిని కూడా అలానే పెట్టాలి. వీడు పంపించి నాకు ఇంకా ఇలా చేయాలి అత్తమ్మ, అలా చేయాలని ఏం చెప్పలేదు, జస్ట్ వీడియో పంపించాడు. నాకు క్లియర్గా అర్థమయ్యింది. మీకు కూడా నేను చెప్పకపోయినా మీకు క్లియర్గా అర్థమవుతుంది, కానీ నేను ఏదైనా ఒకటి వాగాలి కాబట్టి నేను వాగుతున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుందండి. వీటన్నింటిని చాలా ఇలా పాలకోవలాగా ఇలా నొక్కి పెట్టేయాలన్నమాట. పెట్టేసి వాటన్నింటిని మనం ఈలోపు
మరొక గిన్నె పెట్టుకొని నూనె వేడి చేస్తూ ఉండాలి. నూనె మరిగాక మనకు కొంచెం మీడియం మంట కంటే కొంచెం ఎక్కువగా ఉన్న తర్వాత వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వేస్తూ మంచిగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వీటన్నింటిని ఫ్రై చేసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా అసలు ఏది వంట సోడా వేయలేదు, మైదా వేయలేదు. ఇంత హెల్తీగా అయితే నేనైతే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. ఎందుకనంటే ఏది కూడా అన్హెల్దీది యూజ్ చేయలేదు. మనం ఇంట్లో చేసిందే హైజెనిక్గా ఉంటుంది. మీకు ఈ మధ్య ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మీరు పక్క నుండి వారితో చేయించండి. వాళ్ళకు ఒకటి కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది. మీరు కూడా ఒక రకమైన హ్యాపీగా అంటే మన వాళ్ళు చేశారన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఈ ఫ్రైలు చేయడం ఇలాంటివి సాధారణంగా పిల్లలతో కాకుండా మనం చేస్తే బాగుంటుంది. మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళతో చేయించండి. ఇది ఒక జస్ట్ టిప్, సజెషన్ అని అనుకోండి. మనం పక్క నుండి చేస్తామంటే పర్లేదు, కానీ అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు కదా. సో ఇప్పుడు ఇలాచి కూడా వేసాడండి వాడు. మరిగేటప్పుడు వేయకుండా ఇప్పుడు వేశాడు, కానీ మరిగేటప్పుడు వేస్తేనే చాలా మంచిది. సో లాస్ట్లో మళ్ళీ వీటన్నింటిని వేసి ఒక 10 to 15 minutes అలా ఎక్కువ ఉంచండి. ఎక్కువసేపు ఉంటే ఇంకా జ్యూసీగా ఉంటుంది. ఇక్కడ ఒక మీకు టిప్ ఇవ్వాలనుకుంటున్నానండి. అదేంటంటే మనము జామున్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఈ షుగర్ సిరప్ అంతా మళ్ళీ లాస్ట్లో వేస్ట్ అయిపోతుంది. నాకు అలా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. వీటన్నింటిని మళ్ళీ తీసిన తర్వాత ఆ సిరప్ని నేను నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని టీ కాచినప్పుడు దాన్ని వేస్తానన్నమాట. నేను ఇది టిప్గానే ఇస్తున్నాను. ఎక్కువ రోజులైతే ఉంచాను, కానీ ఒక 2-3 days అయితే ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటుందండి. ఎందుకంటే అది స్వీట్స్ కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు. మనం ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత గోల్డెన్ కలర్లో. నిజంగా నాకైతే భలే అనిపించాయండి స్వీట్ హౌస్ బాదుషాలు అని. అందుకే నేను ఇక్కడ స్లోగా పెట్టాను. మంచిగా అనిపించినాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలతో చేయించండి. ఈ బాదుషాలు మీకు నచ్చాయా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా అల్లుడి ప్రయత్నానికైనా ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా వీడియోలు చేస్తున్నాను. ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇంకా నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఇవి కొంచెం మనకి ఒక 10-15 నిమిషాలు అయిపోయిందనంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.